నీ జీవితంలో ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు అన్ని విషయంలో శత్రు చేత జల్లింపబడాలి? శత్రువు మన దగ్గరికి రాడు, గుర్తుపెట్టుకోండి. ప్లేస్లో చాలామంది శత్రువు జల్లించాలి. ఎందుకు వస్తాడు శత్రువు? రాడు. తలుపులు వేయబడినప్పుడు దొంగలు రారు. దాన్ని కుక్కను వదిలిపెడితే అదే వెళ్ళిద్ది, మన దగ్గరకు రాదు. దానికి ఎరిగితే వస్తుంది. అలాగే నీ హృదయమును దానికి శత్రువు తలమిస్తే అది వస్తుంది. సరే తండ్రి అయితే హృదయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు తండ్రి ఎదుర్చి కౌగిలించుకున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుస్తున్నా? తండ్రి ఏడుస్తున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. మనం ఏడవటం కాదు ప్రియసులరా, మన ఏడుపంత కాదు, కానీ దేవుడు మన కొరకు ఏడుస్తున్నాడు. నేను వీరిని కుమారులుగా ఉంచుకోవాలని సూచిస్తున్నాను. వీరికి నేను తండ్రిగా ఉండాలని, నేనున్న స్థలంలో వీరుండాలని ఆశించినాను. కానీ వీరు నా రెక్కల నుండి వెళ్ళిపోయి శత్రుక ఎవరిని దేవుడు దిక్కులేనాలుగా చేయడు, ఎవరిని బాధపరచడు, ఎవరిని ఏమి లేని దరిద్రంగా చేయడు ఆయన. అది గుర్తుపెట్టుకోండి. తండ్రి ఏ బిడ్డ దిక్కులేనగా ఉంటానికి ఇష్టపడు, ఏడుస్తూ ఉంటాడు తండ్రి. అయ్యో విన్న మాట వెళ్ళలేదే, ఏడవడా సోదరా, ఏడవడా, ఎంత ఏడుస్తాడు. ఆయన ప్రక్కకు వెళితేనే తప్ప ఆయన చేయలేడు. కనుక అతను ఏడుస్తున్నాడు. దేవుడు తండ్రి ఎదురొచ్చి ఏడ్చాడు. ఎప్పుడు తెలుసునా? పశ్చాత్తాపడి. అందుకనే పడగొట్టుకున్న స్థలానికి వెళ్ళాడు అబ్రాహాము. ప్రభువా, ఇదిగో నేను నన్ను క్షేమంగా మీరు నడిపిస్తూ ఉండగా మీ నుండి నేను దారి తొలగినాను, నేను ప్రక్కకి వెళ్ళాను. లోకంలో అంతా శ్రమల పాలు, ఆ లోకానికి కరువు వచ్చింది. కానీ నేను విశ్వాసంలో అల్ప విశ్వాసనైనాను, దారి తొలగినాను, అవమానం పాలైనాను. మీరు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళి నన్ను క్షమించము. ఇలాంటి ప్రార్థన ఒక మనిషి బ్రతికిస్తుంది. పాపం విషయంలో చేసిన పాపాన్ని ఒప్పుకోవలసి ఉన్నది. పాపం అంటే మేలైనది దేవుని సంతోషపరచడం చేయకపోవటం పాపం. మేలైన దాన్ని చేయనరిగి అలాగూ చేయకపోవటం పాపం. వ్యభిచారము, దొంగతనము కాదు ప్రేసులు, ఇంకొకటి కాదు. దేవునికి ఇష్టము కాని వాటిని చేయటమే పాపం. దేవుని రెక్కల నుంచి ప్రక్కకి వెళ్ళటమే పాపం. ప్రేసుల అబ్రహం అక్కడ సెర్చ్ చేసుకున్నాడు, తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత బయలుదేరినాడు. విస్తారంగా దేవుడు ఆశ్రయించినాడు. చూడండి ఇక్కడ, ఎప్పుడైతే బయలుదేరినాడో విస్తారంగా అబ్రహం దేవుడు ఆశ్రయించినాడు. ఎంత ఆశ్రయించినా అంటే తను తన సహోదరుడు లోతు ఇద్దరు కలిసి ఉండటానికి వీళ్ళంత ఆస్తి ఇచ్చాడు దేవుడు. ఇద్దరికీ పనివారిని ఇచ్చాడు, ఇద్దరికీ మంచి ఇల్లు ఇచ్చాడు. ఎక్కడైతే ప్రేసుల మరలా శోధన వచ్చింది, ఒప్పుకుని విడిచిపెట్టాడు. కనుక మరలా పాపంలో పడటానికి అబ్రహాం ఇష్టపడలేదు. దేవుని రెక్కల నుండి బయటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేవుని కార్యములు సృష్టించిన మనుషుడు మాటికి దారి తొలగకూడదు, దేవుని మీద ఆధారపడాలి. రెండవదిగా ప్రేసులరా, ఏ మనిషిని వైపు చూడవద్దు, ఏ సేవకుని వైపు చూడదు. సేవకులు రక్షణ ఎవరు? యాజకులు రక్షణ ఎవరు? యాజకులు వారి కొరకు, మన కొరకు బలర్పించి వారి కొరకు కూడా వారు బలర్పించుకోవాలి. కానీ యేసు ప్రభు మన కొరకు బలైనాడు, కానీ తన కొరకు బలర్పించుకోవాల్సిన పని లేదు. ఏ పాపం ఎరుగని పుణ్యమూర్తి, మహోన్నతుడమైన వ్యక్తి అయినా ఆయన నిన్ను నన్ను ప్రేమించి లోకంలోకి వచ్చినాడు. కనుక సోదరా, ఆయన రెక్కలను బయటికి వెళ్ళకూడదు. దీవించినాడు. చూసారా, పోగొట్టుకున్న, అవమానపరచబడిన, ఒప్పుకున్నందువల్ల దీవింపబడినాడు. ఈ మెట్టులోనికి ప్రతి విశ్వాసం రావాల్సి ఉన్నది. చేసిన తప్పును ఒప్పుకోకుండా నువ్వు దీవింపబడటం చాలా కష్టం. ఎందుకంటే శత్రువుని విడిచిపెట్టడం. నువ్వు దేవుని దగ్గర కూర్చొని గోదాటు నేర్చుకోవాలి. నీ జీవితం అంతా ఆయన దగ్గర పెట్టుకోవాలి. ఇదిగో ప్రభు అని ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరినావో, ఎక్కడ దేవుడు నిన్ను ప్రేమించి రక్షించుకున్నాడో, ఆ తర్వాత ఎక్కడ నువ్వు తండ్రిని విడిచిపెట్టి శత్రువు చేతికి వెళ్ళిపోయినావో, అదంతా దేవుని దగ్గర కూర్చొని కన్నీరు కార్చాలి. దేవుడు పక్షపాతి కాదు. నువ్వు అలాగ అడుగుతుంటే ఆయన సంతోషపడతాడు. అప్పటి వరకు ఏడుస్తూ ఉంటాడు. ఏడటమే కాదు ప్రేసులరా, గ్రహించగలిగితే ఎల్లప్పుడూ ఆయన మన దగ్గర నుండి మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అది 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యం రాయబడి ఉన్నది. ఇదిగో తలుపు యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్లయితే
నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయను. శిష్యరా, నీ తలుపు తీయటమంటే విన్న వాక్యం తట్టుతున్నానంటే ఎప్పుడు తట్టాడే ప్రభు అంటావా? దినదినము దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. నీ కార్యముల వల్ల నీకు వచ్చే శ్రమల్లో, నీకు వచ్చే ఇరుకుల్లో నీ కన్నీరు తుడుస్తాను. కానీ వచ్చి నీతో మాట్లాడుతాడు. వాక్యం వినబడుతూ ఉన్నప్పుడు వాక్యంకు లోబడాలి. ఎందుకు చూసినా ఆయన ఉద్దేశము కుమారుడు ఎక్కడ ఉంటాడు? ఆ 21వ వాక్యం చూస్తే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ప్రేసలారా ఆ 21వ వాక్యం ఏమి రాయబడింది? 3వ అధ్యాయం 21వ వాక్యము, నీతో కూడా భోజనం చేయటానికి, నిన్ను ఆయనతో భోజనం చేయించుకోవడానికి ఆశపడిన దేవుడు ఏం చెబుతున్నాడు అక్కడ? చదవండి 21వ వాక్యం. మళ్ళా చదవమా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించువానికి నాతో కూడా ఏమంటున్నాడు? నాతో కూడా నా సింహాసనం కూర్చుండబెట్టేది. ఆయన ఎక్కడున్నాడు? ఎన్ని సింహాసనాలు ఉన్నాయి అక్కడ? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఎన్ని సింహాసనాలు ఉన్నాయి అక్కడ? నేను జయించాను, శరీరాన్ని జయించాను, లోకాన్ని జయించాను, తండ్రి దగ్గర ప్రార్థించాను, తండ్రి చిత్తం నెరవేర్చాను, ఆయన కొరకు మనుషులందరూ రక్షణ కొరకు నన్ను నేను బలియాగం చేసి ఆయన చిత్తం నెరవేర్చాను కనుక జయించాను. కనుక తండ్రి సింహాసనంలో నేను కూర్చున్నాను. అయితే నా వల్లే మీరు కూడా జయించగలిగితే, నా మాట విని నా మాట ప్రకారం మీరు జీవించగలిగితే నా సింహాసనం మీరు ఉంటారు. ఇప్పుడు ఎన్ని సింహాసనాలు ఉన్నాయి అక్కడ? లెక్కలు వచ్చినా చెప్పచ్చు. ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఒకటేనా? ఒక సింహాసనం ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎక్కడున్నారు? తండ్రి వాళ్ళలో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభుల్లో సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సఖ్యమైన సంతోషం చెప్పనా, సఖ్యమైన